భరతనాట్యం టు మోహినియాట్టం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. 2024 లో రిలీజ్ అయిన ఈ భరతనాట్యం కి సీక్వెల్ అప్పుడంత సక్సెస్ అవ్వకపోయినా దీనికి సీక్వెల్ తీసి కొట్టారు. వాళ్ళ ధైర్యంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో చివరి వరకు వీడియో చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ముందుగా మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా న్యూ మూవీ రివ్యూస్ ఇచ్చేది మనమే. అంతేకాకుండా న్యూ మూవీ టీజర్, ట్రైలర్ రియాక్షన్స్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని అప్ టు డేట్ అప్లోడ్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ పార్ట్ రూటెడ్ కామెడీ డ్రామా గానీ, సెకండ్ పార్ట్ మాత్రం డార్క్ కామెడీ థ్రిల్లర్. మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. దృశ్యం మూవీకి స్పూఫ్ వెర్షన్ లా దృశ్యం మూవీ నుంచి ఇన్స్పైర్ అయి తీసినట్టున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే చాలా బెటర్ గా ఉంది. డార్క్ కామెడీ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళని ఈ మూవీ ఒక పక్క నవ్విస్తూనే ఇంకో పక్క థ్రిల్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం నవ్వులే నవ్వులు. ఓవరాల్ గా ఇది ఒక టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో రీక్యాప్ లో చూపిస్తూ స్టార్ట్ అవుతుంది మూవీ. ఫస్ట్ పార్ట్ లో మూవీ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అవడం కొంచెం డల్ గానే స్టార్ట్ అయింది, కానీ మూవీ ముందుకు వెళ్తున్న కొద్ది దారిలో పడింది. స్పాయిలర్స్ లేకుండా సింపుల్ గా ఈ మూవీ స్టోరీ చెప్పాలంటే, అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ శశిని తన ఫ్యామిలీని ఎలాంటి ప్రాబ్లం లో పడేసింది. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి, ఆ ప్రాబ్లం ని కవర్ చేయడానికి వాళ్ళంతా ఏం చేశారు అనేది ఈ మూవీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంతకన్నా ఇంకేం రివీల్ చేసినా కూడా మీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ స్పాయిలర్ అయిపోతుంది. డైరెక్టర్ కృష్ణదాస్ మురళి ఈ మూవీని స్టోరీని ఎక్సలెంట్ గా స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా నరేట్ చేశాడు. రైటింగ్ చాలా బాగుంది. ప్రాబ్లం ని కవర్ చేయడానికి హీరో అండ్ హీరో ఫ్యామిలీ పడే పాటలు ఎగ్జైట్ చేస్తాయి. డార్క్ కామెడీకి క్రైమ్ టచ్ ఇవ్వడం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఈ మూవీకి తగ్గట్లు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సరస్వతిగా కళారంజని తనలోని ఫన్నీ షేడ్స్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది. సుబాల్ గా బేబీ జాన్ సూపర్ గా నవ్వించాడు. శ్రీజ, రవి క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. డార్క్ కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళు ఈ మూవీ షూర్ గా ఎంగేజ్ చేస్తుంది. ఓటీటీలోనే కాబట్టి జనరల్ ఆడియన్స్ కూడా ఈ మూవీ నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్స్ తో కాకుండా టైం పాస్ అయితే ట్రై చేయొచ్చు. మీరు మూవీ చూసిందే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఈ వీకెండ్ చాలా మూవీ రివ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి.